రాబోయే పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ కనుమరుగవడం తథ్యమని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ అన్నారు. మంచిర్యాల నస్పూర్ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక సందర్భంగా ఏర్పాటు చేసిన సన్మాన సభలో ప్రేమ్సాగర్ పాల్గొన్నారు. నూతనంగా ఎన్నికైన మంచిర్యాల మున్సిపల్ చైర్మన్ రావుల ఉప్పలయ్య, వైస్ చైర్మన్ సల్ల మహేష్, నస్పూర్ చైర్మన్ వేణు, వైస్ చైర్మన్ను ఎమ్మెల్యే సన్మానించారు. బీఆర్ఎస్కు ప్రజల్లో ఆదరణ తగ్గడంతో ఆ పార్టీ నేతలు సందిగ్ధంలో పడ్డారని తెలిపారు. అధికారంలో ఉన్నప్పుడు అక్రమాలకు పాల్పడ్డ బీఆర్ఎస్ నేతలపై చర్యలు తప్పవని హెచ్చరించారు. రైతుల నుంచి ధాన్యం తరుగు పేరుతో రైతుల నుంచి దోచుకున్న సొమ్ము ఎవరి ఖాతాల్లో పడిందో బీఆర్ఎస్ నేతలు జవాబు ఇవ్వాలని డిమాండ్ చేశారు ప్రేమ్సాగర్ రావు. మొత్తం గ్రౌండ్ అయిపోయింది. ఇక మూరం మట్టి భూమి ఏ దిక్కు నడిచిపెడతాడు వచ్చేది. వీళ్ళంతా ఆయన టీం దాని పెట్టి వాళ్ళని వెనుక కూర్చొని పెట్టుకొని సుమన్ మాట్లాడతారు. అట్లా వాళ్ళకి అర్థమైతే లేదు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత టీఆర్ఎస్ పార్టీ అనేది సున్నా, ఎవరు మిగుతారో వాళ్ళకి లేదు. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఒకసారి అధికారం వచ్చింది. ఖచ్చితంగా ఈ 5 సంవత్సరాలు మేము ఏమైతే చెప్పినాం వాటికన్నా ఎక్కువ చేస్తున్నాం. ఆల్రెడీ కనబడుతుంది, మేము చూపిస్తాను. వాళ్ళు చెప్పిన పని 9 ఏళ్ళు లేకపోతే అడిగేటోళ్ళు లేరాడు. కానీ మేము చెప్పిన పని 2 ఏళ్ళు కూడా కాదు పూర్తిగా. నేను కుర్చీలలో కూర్చున్నాడు పోతే ఆయన ఫైనాన్స్ మినిస్టర్ బాగా చూస్తే నాకే బాధ అనిపిస్తుంది. ఆయన రాత్రి 2 గంటల దాకా రోజు లెక్కలు చేసి ఎన్ని పైసలు వస్తాయి ఏమవుతాయి చూసుకుంటా పొద్దుగాలు అడిగితే అవి చూసి గివి ఉన్నాయి గివి ఇస్తా అని చెప్తాను. ఆ పరిస్థితి అనుకున్నాను. ఇక కరెంట్ ఇచ్చి కరెంట్ మేము 24 గంటలు ఇచ్చి 75,000 కోట్ల మూత పెట్టినట్టు మీద అవన్నీ ఇప్పుడు కట్టాలి. ఖచ్చితంగా ఇబ్బందులు ఉన్నాయి. సమస్యలు పెట్టిన వాళ్ళు ఆ సమస్యలన్నిటికీ పరిష్కారం చేస్తారు.